గుద్దుకుండు. అబద్ధాలు చెప్పక నువ్వే వత్తాలే బటన్ మీద అంటే నేనెడ వచ్చిన బిడ్డ. ఆ రోజు రాత్రి ఏ ఊరుదో విస్కీ రాయల్ స్టాక్, ఏ ఊరుదో బీరు, ఏ ఊరుదో విస్కీ, ఏ దేశముదగాని అమ్మతోడు విస్కీ కమ్మగున్నది చూడు. తాగి ఊగింది నాకు యాదికున్నది కాని బిడ్డ, రేపనగా బిడ్డ తాగి ఊగింది నాకు యాడకున్నది కాని ఏడకు తిన్నో నాకెరకలేక పాయ ఓటేడ. నీ పాడుగాను నన్ను పొందబెడితే కదన నీ సారబంధు పాడుగానని నేనంటే అబ్బతోటి బిడ్డ. ఇక సార కాదు కదా ఏ తాగ బిడ్డ, ఈసారి మాత్రం వినోదన్నకు గుద్దుతా బిడ్డ, బుద్ధి వచ్చింది బిడ్డ అని చెప్తా ఉన్నారు. దయచేసి మీరు కూడా గ్రామాలలో మాట్లాడురు అన్న, చర్చ పెట్టుకోండి అన్న. ఏ ఊర్లో ఊరా మాట్లాడండి, ఏం పోతుంది అన్న. ఇలా కేసీఆర్ని పోగొట్టుకుంటే గిట్ల అవుతుందని తెలియదే, గిట్ల మరి గిట్లనే అవుతుంది బిడ్డ. మంచోని ఓడగొట్టుకుంటే పొలాలు ఎండి వీక్తాయి, మంచి సారును ఓడగొట్టుకుంటే కరెంటు వీక్తుంది, మంచి సారును కొట్టుకుంటే మీటర్లు వీక్తాయి అన్న. 10 HPలు వస్తాయట అన్న. అప్పుడు మరి చెప్పడం మర్చిపోయినా, ఈ 10 HP ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బిడ్డ ఉంటుంది, ఒక్కతే బిడ్డ. ఆయనను గుంటూరులో అవతల భీమవరానికి ఇచ్చినాడు. ఆ భీమవరం వల్ల అల్లునికి కంపెనీ ఉందట 10 HPలది. అబ్బా అబ్బా పని దండం పెడతా, ఎట్లా కూర్చున్నా 10 HP కంపెనీ ఉందట. అంకుల్ మామయ్య ఒకటి అడుగు తీస్తావా అన్నాడట. ఏ బిడ్డ రాక రాక ముఖ్యమంత్రి అయినా ఒక్కటేంది బిడ్డ 20 అడుగుమన్నాడట. ఏమి లేదు 3 HPలు తెలంగాణలో వీక్ అయ్యి 10 HPలు పెట్టు మామ, నీకు సగం బిడ్డకు సగం నాకు సగం. గిది ముచ్చట. వాళ్ళ ఆలోచన గిదన్నా. మన సార్ ఆలోచనకి ఎట్లుంటుందా?